ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానానికి ప్రత్యేక అంశం. ఈనాటి వాక్య ధ్యానానికి ప్రత్యేకమైన అంశం, నిన్ను ఘనునిగా చేసేటువంటి దేవుడు. నిన్ను ఘనునిగా చేసేటువంటి దేవుడు, దానికి ఆయన ఎన్నుకునేటువంటి విధి విధానాలు, ఇవి మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రార్థన. ప్రభువా, ఈ బిడ్డలను ఆశీర్వదించండి, యవ్వనులను దీవించండి, యేసు నామాన్ని వేడుచున్నాము, ఆమేన్. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోనండి. మనం దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో యవనులైనటువంటి దానియేలు, షడ్రక్, మిషక్, అబేద్నెగో దేవుని యొక్క కృప వలన బబులోను సామ్రాజ్యంలో విచారణకర్తలుగా, అధిపతులుగా, వారు ట్రైన్డ్ ఎగ్జిక్యూటివ్స్గా జాయిన్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక 2వ అధ్యాయంలో జరిగింది ఏమిటి అని అనగా, రాజైనటువంటి నెబుకద్నెజరునకు ఒక కల వచ్చింది. ఆ కల అతనిని కలవరపరిచింది. అతడు మేల్కొని ఆ దేశపు జ్ఞానులందరినీ పిలిపించాడు, తంత్రవేత్తలను పిలిపించి ఒక మాట చెప్పాడు. అదేమిటంటే, నాకు ఒక కల వచ్చింది, నాకు కలవరం అయింది, నేను మర్చిపోయాను. కళ చెప్పాలి, కలభావము చెప్పాలి. కళ చెప్పాలి, కలభావము కూడా చెప్పాలి అని అడిగాడు. కళ చెప్పి కలభావము చెప్పాలి అంటే ఎలా కుదురుతుంది? మీరు కళ చెబితే మేము భావాన్ని ట్రై చేస్తాం. కళ మర్చిపోయాను, కళ చెప్పాలి, భావాన్ని చెప్పాలి అంటాడు. మహామూర్ఖపు మహారాజు. మనకు ఆదికాండంలో ఫరో అనేటువంటి ఒక చక్రవర్తి ఉన్నాడు ఐగుప్తు దేశానికి. అతడు కల కన్నాడు, 2 కలలు కన్నాడు. కలలు గుర్తున్నాయి, అర్థాలు చెప్పలేకపోయారు ఐగుప్తు ప్రజలు. ఐగుప్తు తత్వవేత్తలు చెప్పలేకపోయారు. యోసేపు ఆ కలల భావాలు చెప్పాడు. రైట్? అది మనకు ఆదికాండం మొట్టమొదటి పుస్తకంలోనే కనిపిస్తుంది, మూలపితరుల చరిత్రలోనే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కళ మర్చిపోయాడు, కళ చెప్పమంటాడు, కళ భావం చెప్పమన్నాడు. ఇది మరీ కఠినమైనటువంటి పరీక్ష. వాళ్ళు, ఆ దేశము యొక్క జ్ఞానులు రాజుకు మొరపెట్టారు, అయ్యా కళ చెప్పాలి, కళ భావము చెప్పాలంటే అది కేవలము దేవుడికే సాధ్యం, దేవతలకే సాధ్యం. నరులు మధ్యలో దేవతలు నివాసం ఉంటారు కదా, మేమెవ్వరూ దేవతలు కాదు కదా. 2 విషయాలు చెప్పారు. 2వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనంలో వారు నెబుకద్నెజరుతో చెప్పిన మాటలు, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ సంగతి ఏ మానవుడు చెప్పజాలడు. అంతేకాదు, దేవతల నివాసములు శరీరముల మధ్య ఉండవు కదా, దేవతలు కాక మరెవరు ఈ సంగతి చెప్పజాలరు. 2 విషయాలు. 1, దేవతలు తప్ప ఎవడు చెప్పలేడు. 2, ఏ మనుషుడు భూమి మీద ఉన్నవాడెవడు చెప్పలేడు. 2 కూడా వాళ్ళు రాజుకు విన్నవించుకున్నారు. దేవుడు ఈ 2 అబద్ధాలని తేల్చేశాడు. దేవతలు తప్ప ఎవరు చెప్పలేరు, నెంబర్ 1. తర్వాత భూమి మీద ఉన్న మనుషులు ఎవరు చెప్పలేరు. అది వాళ్ళ ఐడియా, వాళ్ళ ఆలోచనల. కాబట్టి దేవుడు వాటిని తన బిడ్డలైనటువంటి
డానియేల్, షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు సాధ్యం చేశాడు. అయితే ఇక్కడ మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక పరమసత్యం ఉన్నది. అదేమిటంటే దేవుడు మిమ్మలను ఘనంగా హెచ్చించాలని అనుకున్నప్పుడు భయంకరమైన పరిస్థితిలో నుండే ఘనమైన పరిస్థితిలోనికి నడిపిస్తాడు. గుర్తుపెట్టుకోండి. మీకెంతో పెద్ద పెద్ద శ్రమలు వచ్చేస్తున్నాయంటే అర్థం ఏంటంటే మీరు చాలా గొప్ప గొప్పవారు అయిపోతారు అని అర్థం. యోసేపుకు చూడండి, ఎన్నో శ్రమలు, చెరసాల, కానీ ఫలితం ఏమిటి? ఎండింగ్ ఆయన ప్రధానమంత్రి ఐగుప్తుకి. దానియేలుకి, అక్కడున్న ఫ్రెండ్స్కి, బబులోనులో ఉన్నటువంటి వారికి కూడాను ఒక ఫత్వా, డెత్ వారెంట్ ఇష్యూ అయ్యింది. డెత్ వారెంట్ ఇష్యూడ్ బై ద కింగ్ ఆఫ్ బాబిలాన్. బబులోను యొక్క రాజు డెత్ వారెంట్ ఇష్యూ చేసేసాడు, చంపేస్తాను అందరినీ అని. ఇక డెత్ వారెంట్ కింగ్ ఇష్యూ చేస్తే ఇంకేముంది, మరణమే కదా అంటే దేర్ విల్ బి నో హోప్. ఏ విధమైనటువంటి నిరీక్షణ ఎవరికీ లేకుండా పోయింది. చావటం కోసం ఎదురు చుట్టం తప్ప వేరే పరిస్థితి లేదు. చూడండి, దేవుడు ఎక్కడికి తీసుకెళ్తాడో ఒక్కసారి ఆలోచించండి. నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళాలి అంటే ఆయన నిన్ను మరెక్కడికో తీసుకెళ్ళి పరీక్షించాలి. నిన్ను మహోన్నత స్థాయికి చేర్చాలి అంటే నిన్ను భయంకరమైన పరిస్థితుల్లో నుంచి నడిపించాలి. అర్థం చేసుకోండి. ఇవాళ మీరు ఏలూరులో మన్నా చర్చ్ అని ఉంది. ఆ పాస్టర్ గారి పేరు ఎలీషా రాజు గారు. ఆయన 82 ఆ పీరియడ్లో ఏలూరు వచ్చారు. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇవాళ మీరు మన్నా చర్చ్ చూస్తే శృంగారమైన దేవాలయంలా కనబడుతుంది. ఆయన ఇచ్చిన విట్నెస్, ఆయన భార్య అమలాపురం అనే ఊరిలో సేవ కొరకు వెళ్ళినప్పుడు ఒక పాకలో చాప మీద పడుకున్నప్పుడు గొలుసు తేళ్ళు, ఎర్ర తేళ్ళు అని ఉంటాయి. అవి చుట్టూతో తిరుగుతూ ఉన్నాయట. చూడండి, ఒక సుందరమైనటువంటి మందిరం కట్టుకున్న స్థాయికి ఆ వ్యక్తిని తీసుకురావాలని దేవుడు అనుకున్నప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాడంటే డౌన్ ట్రాడ్కి తీసుకెళ్ళాడు. క్రింది స్థాయికి తీసుకెళ్ళాడు. క్రింది స్థాయికి. అర్థమైంది? అలా బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే అనేక మంది జీవితాల్లో అట్లాంటివి కనిపిస్తాయి మనకి. అట్టడికి స్థాయికి తీసుకెళ్తాడు దేవుడు, ఉన్నతమైన స్థాయికి ఎత్తిస్తాడు. అందుకనే పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు అని చెప్పాడు. సింహాసనాల మీద కూర్చొని పెట్టగలిగిన వాడని చెప్పాడు. కనుక యవన బిడ్డలు నేర్చుకోవాలి. ద మోర్ ప్రాబ్లమ్స్ యూ రిసీవ్, ద గ్రేట్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్, యువర్ ఫ్యూచర్ విల్ బి వెరీ బ్రైట్. చాలా గొప్పగా ఉంటుంది మీ యొక్క భవిష్యత్తు. అబ్దుల్ కలాం గారు మన భారతదేశానికి ప్రెసిడెంట్గా చేశారు. ఆయన తమిళనాడుకు చెందినటువంటి వాడు. ఆయన గ్రామంలో ఆయన తల్లి కూలికెళ్ళి వస్తే వీధి దీపాల కింద కూర్చొని చదువుకున్నాడు. 34 ఆనరరీ డాక్టరేట్స్. ఇస్రోలో చాలా అద్భుతమైన సైంటిస్ట్గా పనిచేశారు ఆయన. దేశం ఇవాళ భద్రంగా ఉందంటే ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఉంది, మనం అర్థం చేసుకోవాలి. వీధి దీపం కిందకి తీసుకెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళటానికి? భారతదేశంలో అత్యున్నతమైన స్థానం రాష్ట్రపతి అవటానికి. వీధి దీపం కింద రోడ్డు పైన లైట్లో వితౌట్ మ్యాట్, చాప కూడా లేకుండా కూర్చొని చదువుకున్న బాలుడిని రాష్ట్రపతి చేశాడు. రైట్? మీరు అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు ఎంత పరీక్షిస్తాడో అంతగా హెచ్చిస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు ఉమ్మి వేయబడ్డాడు, ముఖం మీద గుద్దపడ్డాడు, చెంపలు పెరకవేయబడ్డాడు, అపహాస్యం చేయబడ్డాడు, హేళన చేయబడ్డాడు, హింసించబడ్డాడు.
దూషించబడ్డాడు, అవమానపరచబడ్డాడు. ఆ యేసుక్రీస్తును అన్ని నామముల కంటే పైనామము కలిగిన వానిగా దేవుడు హెచ్చించేశాడు. ఈ నామాన్న తప్ప ఏ నామాన్న రక్షణ పొందడానికి వీల్లేదని శాసనం ఇచ్చాడు దేవుడు. నేను 30 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. 20 సంవత్సరాలుగా టీవీలో మాట్లాడుతున్నాను. 20 సంవత్సరాలుగా టీవీలో మాట్లాడుతున్నాను. గిన్నిస్ బుక్ నామినేట్ అయి ఉన్నాను. ఎన్నో రికార్డ్స్, అవార్డ్స్, డాక్టరేట్స్. మీకు ఒక రహస్యం తెలుసా? డూ యు నో మై ఫైనాన్షియల్ స్టేటస్? జీరో. అరే 30 ఏళ్ళు ఏమిటి సేవకు వచ్చి ఎంత స్థాయి సేవ చేశాడేమిటి? వై జీరో? దేవుడు మహోన్నతమైన మినిస్ట్రీ ఇవ్వటానికి హీ మేడ్ మీ టు ప్రాక్టీస్ సచ్ ఫైనాన్షియల్ లెవెల్. ఇక నేను ఇంతకంటే ఇంకేం డౌన్ అవుతాను చెప్పండి? జీరో కంటే ఇంకా కిందకి వెళ్ళేది ఏముంది సేవలో? కాబట్టి దేవుడు పరీక్షించినప్పుడు లాంగ్ టైం హీ టెస్టెడ్ మీ, వెరీ లాంగ్ టైం. 30 years నేను నా భార్య కూర్చున్నప్పుడు అదే ఆలోచించుకుంటాం. అరే 30 దీర్ఘ సంవత్సరాలు పరీక్షించాడే దేవుడు. అవును, నాకు 100 భాషల్లో బైబిల్ కామెంటరీ చేయటాన్ని నేను పూనుకున్నాను. మీకు విషయం తెలుసా? ఒక్క భాషలో కూడా ప్రపంచంలో ఎవరు బైబిల్ కామెంటరీ చేయలేదు ఇప్పటి వరకు. నేను తెలుగులో పూర్తి చేశాను. ఆ ఒక్కటి పూర్తి చేయటానికి, ఆఖరిసారి పూర్తి చేయటానికి 10 years పట్టింది. 3 సార్లు చేయటానికి 20 years పట్టింది. 4వసారి టేకప్ చేశాను వితౌట్ ఎనీ సింగిల్ ఎన్పి ఆన్ హ్యాండ్. ఇప్పటికీ జీరో బ్యాలెన్స్లో ఉండి నేను 8 భాషలలో ఆదికాండము, నిర్గమకాండము, మత్తయి సువార్త పూర్తి చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు హెచ్చించాలనుకున్న వాళ్ళను శ్రమల మార్గములో పరీక్షించి, ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షించి, మండుతున్న కొరిమిలాగా చేసి ఆధ్యాత్మికంగా నిన్ను అప్పుడు హెచ్చిస్తాడు. ఎందుకంటే అంత హెచ్చించబడినాక నువ్వు పడిపోకూడదు. ఇఫ్ యు ఆర్ ఎగ్జాల్టెడ్ బై గాడ్ వితౌట్ టెస్టింగ్ యూ విల్ బి ఫెయిల్డ్. నువ్వు పడిపోతావు. దేవుడు పరీక్షించకుండా పైకి తీసుకెళ్తే ద బెస్ట్ ఎగ్జాంపుల్ సొలొమోనుకి ఎక్కడ కష్టాలు లేవు, పడిపోయాడు అంతే. ఎంత గొప్పవాడయ్యాడో అంత కింద పడ్డాడు. దావీదు అన్ని పరీక్షలు ఎదుర్కొన్నాడు. దావీదు పడకుండా నిలబడటానికి దేవుడు సహాయం చేశాడు. హిజ్ ఎక్స్పీరియన్సెస్. కాబట్టి దానియేలు గ్రంథంలో మనం చూస్తే దానియేలు మీద డెత్ వారెంట్ వచ్చింది. అప్పుడు దానియేలు ఏం చేశాడో తెలిసిన? వేడుకున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి? రాజు దగ్గరికి వెళ్ళి గడువిమ్మని జ్ఞానయుక్తముగా మనవి చేసి గడువు పొందాడు, బ్రతిమలాడుకున్నాడు. 14-16 వచనాలు 2వ అధ్యాయంలో చూడండి. 2వ అధ్యాయం 14 వచనంలో జ్ఞానయుక్తంగా మనవి చేయటం నేర్చుకున్నాడు. 16 వచనంలో బ్రతిమాలుకున్నాడు అని రాసింది. చిన్నవాడా? సామాన్యుడా? మహాజ్ఞానం గలవాడు, దేవునికి ప్రియుడు. అయినా సరే ఒక మూర్ఖుడైన రాజును బ్రతిమాలాల్సి వచ్చింది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. మీకు అలా కనబడుతుందా? దేవుడికి ఇంకోటి దృశ్యం కనబడుతుంది. అదే మహారాజు తర్వాత దినాలలో దానియేలుకు పూజలు చేశాడని రాసింది. ఎవరి చేత అయితే బ్రతిమాలించుకున్నాడో, ఎవరితో మనవి చేయించుకున్నాడో, ఎవరిని డెత్ సెంటెన్స్ రాయించాడో ఆ వ్యక్తికి పూజలు చేసి ఆరాధన చేశాడు. అర్థం చేసుకోండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్?
ఏమిటి వ్యత్యాసం? ద గాడ్ మేక్స్ ద డిఫరెన్స్, ద యాటిట్యూడ్ మేక్స్ ద డిఫరెన్స్, యువర్ అండర్స్టాండింగ్ మేడ్ ద డిఫరెన్స్. ప్లీజ్ అండర్స్టాండ్ మై ఫ్రెండ్స్. ఏమిటి వ్యత్యాసం? వేడుకున్నప్పుడు ఇంటికి వచ్చాడు, గడువు ఇవ్వబడింది, ఇంటికి వచ్చాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోను పిలిచాడు, ఒక హెచ్చరిక చేశాడు. దేర్ ఈజ్ నో ఆప్షన్ ఫర్ అస్ ఎక్సెప్ట్ ప్రేయర్. ప్రార్థన తప్ప మరొక మార్గం మనకు లేదు, దేవుడు తప్ప మనకొక దిక్కు లేదు. మనం దేవుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేయాల్సిందే. టు సేవ్ అవర్ లైఫ్స్ వీ నీడ్ టు ప్రే. టు సేవ్ అవర్ లైఫ్స్ వీ నీడ్ టు ప్రే. మన ప్రాణాలు కాపాడుకోవాలంటే మనకు దేవుడు తప్ప వేరొక దిక్కు లేదు, మనం ప్రార్థించుకోవాలి. దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో యెహోషాపాతు వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు, దేవా నీవు తప్ప మాకు వేరొక దిక్కు లేదు. మనకు దిక్కు లేదు దేవుడు తప్ప. ఎస్, మనకు దేవుడు తప్ప దిక్కు లేదు. దానియేలు ఒప్పుకుంటాడు, నా జ్ఞానం వల్ల కాదు నాకు ఈ విషయాలు బయలుపరచబడిందని. తను ఎంత అల్పుడు ఒప్పుకున్నాడు, తను సామాన్యుడనే ఒప్పుకున్నాడు. వాస్తవానికి సామాన్యుడు కూడా, దేవుడు అసామాన్యుడు, అతను వాడుకున్నాడు. హూమ్ గాడ్ వాంట్స్ టు ఎగ్జాల్ట్ హీ విల్ గివ్ హిజ్ విజ్డమ్. ఎవరిని దేవుడు హెచ్చించాలి, ఘనపరచాలనుకుంటాడో వారికి దేవుడు జ్ఞానమును, బుద్ధిని, వివేకాన్ని ప్రసాదిస్తాడు. వాళ్ళు చేయాల్సిందల్లా ఏమిటి అనగా ద ప్రేయర్ అండ్ ద ప్రేయర్. విసుకక ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ద ప్రేయర్ ఓపెన్స్ ద హెవెన్. ద ప్రేయర్ ఓపెన్స్ ద హెవెన్. పరలోకాన్ని తెరుస్తుంది నీ ప్రార్థన. ద ప్రేయర్ ఓపెన్స్ ద మైండ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. మనుషుల యొక్క మెదడులను వికసింపజేసేటట్టుగా ప్రార్థన చేస్తుంది. ద ప్రేయర్ అన్లాక్స్ ద సిచ్యుయేషన్స్. నీ పరిస్థితులన్నిటి యొక్క తాళపు చెవులను అది తెరిచేస్తుంది, తాళాలను తెరిచేస్తుంది. ద ప్రేయర్ రివీల్స్ ద సీక్రెట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మర్మాలను ప్రార్థన బయలుపరుస్తోంది. ద ప్రేయర్ ఎగ్జాల్ట్స్ ఎ పర్సన్ హూ ప్రేస్. ఎవరు ప్రార్థిస్తారో వారిని ప్రార్థన గనులుగా మార్చేస్తుంది. ద ప్రేయర్ విన్స్. ప్రార్థన విజయాన్ని చేకూరుస్తుంది. ద ప్రేయర్ చేంజెస్ ద థింగ్స్. ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది, తీర్చేస్తుంది. అండ్ ద ప్రేయర్ యునైట్స్ ద స్పిరిట్. ఏకాత్మను కలిగిస్తుంది ప్రార్థన. ద ప్రేయర్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ హ్యూమన్ ప్రాబ్లమ్స్. మానవుని యొక్క ప్రతి అవసరతకు ప్రార్థన ఒక పరిష్కారంగా దేవుడిచ్చాడు. You need to go to your God and ask for the help. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు వెళ్ళి సహాయం కొరకు వేడుకోవాలి. వారందరూ ఏకాత్మతో ప్రార్థన చేస్తున్నారు, ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. గాడ్ అన్లాక్డ్ ద ప్రాబ్లం. దేవునికి స్తోత్ర. దానియేలునకు దేవుడు చెబుతున్నాడు. వెంటనే అతను బయలుదేరి అర్యోకు దగ్గరికి వెళ్ళి, మమ్మల్ని చంపమన్నాడు నీకు చెప్పాడు కదా, ఒక అవకాశం ఇవ్వండి. దేవుడు మాకు బయలుపరిచాడు, మేము చెబుతాం, ఆ కళ చెబుతాను, ఆ భావం చెబుతాడు. పరిగెత్తుకెళ్ళాడు అర్యోకు. పరిగెత్తుకొని వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి గబగబా దానియేలును తీసుకుని రాజు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. బబులోను సామ్రాజ్యాధినేత. అక్కడికి వెళ్ళి ఆయన చెప్పిన మాటలేంటి తెలుసా? మరుగు మాటలు, మర్మములు బయలుపరిచేటువంటి దేవుడు పరలోకములో ఉన్నాడు. His understanding about God, Daniel's understanding about God is perfect. దేవుణ్ణి దానియేలు కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు. దేవుణ్ణి ఏమని అర్థం చేసుకున్నాడు? దేవుడు మరుగు మాటలు, సీక్రెట్స్ బయలుపరుస్తాడు. దేవుడు మర్మములు తెలియచేస్తాడు, మిస్టరీస్ ఆయన తెలియచేస్తాడు. సీక్రెట్స్ అండ్ మిస్టరీస్ ఆర్ under the God's provision. They will be opened. దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క చిత్తము చేత, దేవుని యొక్క జ్ఞానము చేత మర్మములు, రహస్యములు అనుగ్రహించబడతాయి, తెరవబడతాయి, తెలియబడతాయి.
దేవుణ్ణి విశ్వాసముతో వ్యక్తిగతంగా ఎరిగిన అనుభవంలో చెబుతున్నాడు. దేవుని యొద్ద జ్ఞానమున్నది, బలమున్నది, కాలాలను సమయాలను మార్చేయగలిగిన దేవుడు, వివేకాన్నిచ్చే దేవుడు, అంధకారములోని సంగతులను తెలియచేసేటువంటి దేవుడు. అంధకారములోని సంగతులు స్కానింగ్ లేకపోతే కడుపులోని బిడ్డట్టుంటాడో మనకు తెలియదు. కానీ 139వ సంకీర్తనలో దేవుడు అంటున్నాడు, దావీదు ద్వారా పలుకుతున్నాడు, తల్లి గర్భములో రూపొందించబడక మునిపే నా కన్నులు నిన్ను చూచాయంటున్నాడు. నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నా ఎముకలు నీకు మరుగ్గా లేవన్నాడు. వితౌట్ ద స్కానింగ్ గాడ్ ఈజ్ ఏబుల్ టు సీ. దేవుడు చూడగలుగుతున్నాడు. రాజులను తోసేస్తాడు, కాలాలను జరిపేస్తాడు, కాలాన్ని ఆపేస్తాడు. దాట్ ఈజ్ అవర్ గాడ్. కాలాన్ని ఆపాలన్నా, కాలాన్ని వెనక్కి జరపాలన్నా ఎవడికి సాధ్యం? దేవునికే. కాలాన్ని ఆపాడు. యెహోషువ ప్రార్థనకు సూర్యచంద్రులు ఆపేశాడు, కాలాన్ని 24 గంటలు ఆపేశాడు, కాలాన్ని వెనక్కి నడిపించాడు. అహాజు గోడ గడియారంలో వెనకకు నడిపించాడు. కాలాన్ని తాకగలిగిన వాడు దేవుడు, కాలాన్ని మార్చగలిగిన వాడు దేవుడు, కాలాన్ని పూర్తి చేయగలిగిన వాడు దేవుడు, కాలాన్ని తీసివేయగలిగిన వాడు కూడా దేవుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాట్ ఈజ్ అవర్ గాడ్. ఆయన తన కార్యాన్ని చేస్తాడు, తన మర్మాన్ని బయలుపరుస్తాడు, తన బిడ్డలను కాపాడుతాడు, తన బిడ్డల చేత గొప్ప కార్యాలు చేయిస్తాడు. దట్ ఈజ్ అవర్ గాడ్. కాబట్టి ముందు కాలం గురించి ముందు చెప్పాలన్న, కాలాన్ని గురించి ముందుగా ప్రవచన రూపంలో చెప్పాలన్న దేవునికే సాధ్యం. కనుక దేవుడు ఎవరో చెబుతున్నాడు. నెబుకద్నెజరుకి దేవుని గురించి చెబుతున్నాడు. ఆ దేవుడు, పరలోకములో ఉన్న దేవుడు, మర్మాలను చెప్పగలిగిన ఆ దేవుడు, బయలుపరచు దేవుడు చెప్పాడు తప్ప నా తెలివి కాదు, పాడు కాదు అన్నాడు, నా గొప్పదనం కాదన్నాడు. మరి ఈయనకే ఎందుకు చెప్పాడు దేవుడు అంటే, సార్వభౌమిక అధికారంలో దానియేలును దేవుడు హెచ్చింపబూనుకున్నాడు. నాకే ఎందుకు 100 భాషల తెలుగు కామెంటరీ, ఆ తర్వాత 100 భాషల కామెంటరీ దేవుడు ఆలోచనిచ్చి ప్రారంభింపజేశాడు అంటే, నన్ను ఘనపరచాలనుకున్నాడు దేవుడు లోకంలో. అందుకే ఆ సేవ నాకు ఇచ్చాడు. గమనించండి, దేవుడు నిన్ను కోరుకుంటే, దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటే, ఆ పరిస్థితులలోనికి నిన్ను ఆయనే తీసుకుని వెళతాడు. బబులోనులో హాయిగా ఉండటం కొరకు వాళ్ళేమి పిలవబడలేదండి, వారు బానిసలుగా ఉండటానికి పిలువబడ్డారు. కానీ దేవుడు బానిసలను పరిపాలకులుగా మార్చివేశాడు అదే దేశంలో. వాళ్ళకి తప్పలేదు, నెత్తి మీద పెట్టుకోక తప్పలేదు వాళ్ళకి, ఎందుకంటే దేవుడు అలాంటి కార్యాలు చేశాడు. అర్థమైందా? వాళ్ళు బానిసలుగా వచ్చారు, ఏలికలుగా జీవించారు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ దేర్ బిగినింగ్ ఈజ్ లైక్ స్లేవ్స్, but their life stabled as the rulers. అర్థమవుతుందా? బానిసలుగా వచ్చారు, ఏలికలుగా మారిపోయారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏమిటి వ్యత్యాసం? గాడ్ ఈజ్ ద డిఫరెన్స్. గాడ్స్ పవర్ అండ్ ద ప్లాన్ ఈజ్ ద డిఫరెన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత మహోన్నతమైన శక్తి కలిగినటువంటి వాడు. మీ జీవితాల్లో మీ బిగినింగ్ ఏమిటో, మీ ఎండింగ్ ఏమిటో ఎరిగినాడు దేవుడు. మొదట అది కొంచెం ఉండను, తుదకు అది విస్తారంగా మారిపోతుంది అన్నాడు. సో గాడ్ ఓన్లీ కెన్ మేక్ ద డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నిన్ను అతి కష్టాలలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువును ఉపవాసము 40 దినములు అనంతరము శోధించబడుటకు అరణ్యములోనికి తీసుకెళ్ళిపోయాడట. అపవాది చేత శోధించబడటానికి యేసును తీసుకెళ్ళింది దేవుని ఆత్మ, మరెవరో కాదు. గాడ్ విల్ టేక్ హిమ్ ఫర్ ఎ గ్రేట్ టెస్ట్స్. దేవుడు నిన్ను పరీక్షించటానికి తీసుకెళ్తాడు.
50 సంవత్సరాలు దాటిపోయాయి నాకు. 30 సంవత్సరాలు పరీక్షించాడు గొప్ప సేవ నా చేతిలో పెట్టడానికి. నేను ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గుర్తుపెట్టుకోండి, మీ దేవుడు మీ పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. నీ దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను హెచ్చించదలుచుకున్నాడు. దానియేలు దానాలను ఒప్పుకోలేదు. నీ బహుమానాలు నీవే ఉంచుకో, మాకు అక్కర్లేదు అన్నాడు. అవును, ద వన్ హూ touched by God will never depend, never interested in money. డబ్బు మీద ఎన్నడూ ఆధారపడడు. గుర్తుపెట్టుకోండి. దానియేలు ఏం చెబుతున్నాడు? 2వ అధ్యాయం 28వ వచనంలో, పరలోకమందు ఒక్క దేవుడు ఉన్నాడు. పరలోకమందు ఒక్క దేవుడు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకములో ఉన్న దేవుణ్ణి భూమి మీద సింహాసనం మీద ఉన్నటువంటి నెబుకద్నెజరుకు పరిచయం చేస్తున్నాడు. ఏమనో తెలుసా? నిన్ను ఈ రాజ్యములో నిన్ను సింహాసనం మీద కూర్చుండబెట్టిన వాడు ఆ దేవుడే. నీ రాజ్యానికి ఘనత కలిగించిన వాడు ఆ గొప్ప దేవుడే. నీవు సింహాసనం మీద ఉన్నావంటే కారణము ఆ గొప్ప దేవుడే. నెబుకద్నెజరు గర్వించినప్పుడు అదే దేవుడు సింహాసనం మీద నుండి దింపి అడవుల్లోకి తరిమి 7 సంవత్సరాలు గడ్డి మేసేటట్టు చేశాడు. అతని మానవ బుద్ధి తిరిగి వచ్చినప్పుడు మరలా వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. 7 సంవత్సరాలు పక్షి రెక్కలు పెరిగినట్టు పెరిగాయన్నాడు. దేవుడే సింహాసనాల మీద కూర్చోబెడతాడని, పరలోకంలో ఉన్న దేవుడు భూమిని కంట్రోల్ చేస్తాడని మనుషులు తెలుసుకోవాలి అనేది దానియేలు చెప్పిన పాఠం. నా జీవితం, నీ జీవితం దేవుని చేతుల్లో ఉంది. హీ కెన్ కంట్రోల్ ఇట్. ఆయన దాన్ని నియంత్రించగలడు. హీ కెన్ కంఫర్ట్ ఇట్. ఆయన దాన్ని ఆదరించగలడు. హీ కెన్ బిల్డ్ ఇట్. ఆయన దానిని నిర్మించగలడు. కనుక ఆయన కృప కొరకు ఎదురు చూద్దాం, ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. యేసు నామమున వేడుచున్నాము, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక, ఆమేన్. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు